సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్వి. ఇదైతే మనకి వాల్తేరు వీరయ్య. అందులో చిరంజీవి గారు, రవితేజ గారు పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది కదా, అందులో 2 నిమిషాల వీడియో అయితే నేను రియాక్ట్ అయితే అవుతుంది. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. అది రియాక్ట్ అయితే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇద్దరి మధ్య చాలా ఫన్ జరుగుతుంది. స్మగ్లింగ్ చేసేటోళ్ళకి తేడా తెలియని హౌలాగానో లేక బచ్చాబాలగానో అనుకున్నారా? ఇచ్చి పడేస్తావు ఒక్కొక్కరికి. ఓట్ని అడ్డంగా పెట్టుకుని సముద్రాన్ని అడ్డా చేసుకుని డ్రగ్స్ సిటీలో తీస్తుంటారని సర్కార్ నన్ను ఏడిపించింది. బంధుకి పని చెప్పాల్సి వస్తుంది. డ్రగ్స్ నా సామ్రాజ్యంలో ఉన్నా నా పేటలో ఉన్నాడని తెలిస్తే నువ్వేంటి నానే ఒక 1000కి టేస్ట్ కట్టుకొచ్చేయాలి. నేను బ్రతకడం కోసం చేపల్ని చంపాల్సి వస్తున్నది. గంగమ్మ తనని క్షమించమని వేడుకుంటూ వేడుకుంటాం సార్. అలాంటి మమ్మల్ని క్రిమినల్స్ చూడకండి సార్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావురా, నేషనల్ అవార్డు విన్నర్ లెక్క. అనుకో ఒక్క నిమిషి పాయా చేస్తా. పాయా చేస్తావు, పాయా ఏమిటి చేస్తావు సబ్సిడీలో ల్యాప్టాప్ ఐప్యాడ్ అలాగే విజు రాదండి నాకు ఎలా చేస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో ఇప్పుడు చెప్తాను మీరు. నాను చేసే స్మగ్లింగ్ నువ్వు అంటున్నావు, అది సోషల్ సర్వీస్. ఇది డైలాగ్, మన డైలాగ్. సముద్రంలో వేటకి వెళ్ళినా మీ బోట్లు చేపల ద్వారా తిరిగి రావాలా? అందులో వేరే ఏ బాక్స్ కనబడినా ఒక్కొక్కరికి బాక్స్ బద్దలైపోతాయి. చిరంజీవి గారి డైలాగ్. రవితేజ గారి డైలాగ్. ఓకే, చూసారు కదా. ఇంకా ఎలాంటి సీన్స్ అయినా కావాలంటే మన ఛానల్లో రియాక్షన్ అయితే అవుతూ ఉంటాం. అలాంటి మిస్ అవ్వకూడదని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సీన్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.